సో ఈ ఈ మధ్య 2-3 రోజుల నుంచి కూడా ఎక్కువగా మీడియాలో ఒక చర్చ జరుగుతుంది. ఏదైతే ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీకి సంబంధించి 200 కోట్ల స్కామ్ జరిగింది. ఆమె పేరును అడ్డుగా పెట్టుకొని చాలామంది పేదోళ్ళు ఉన్నారు. అందులో కూడా బంజారా బిడ్డలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ డబ్బులన్నీ కూడా మొత్తం లూటీ చేసిరని ఒక చర్చ. సో ఎందుకు మీరు స్పందించట్లేదు? ఎక్కడ కూడా మీరు స్పందించినట్టు కనపడలేదు. ఎందుకంటే బంజారా సేవా సంఘానికి నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్సీ, ఒక మాజీ ఎమ్మెల్సీ ఎందుకు ఈ మంగ్లీ స్కామ్ మీద స్పందించట్లేదు? ఇప్పుడు నాకు జ్వరం వచ్చిన తర్వాత నేను ఎక్కడ పోవాలి? డాక్టర్ దగ్గరికి పోవాలి. డాక్టర్ దగ్గర పోవాలి కదా. ఉమ్, బయట బయట గాలికి తిరిగి ఎక్కడనో ఇది చేస్తే కుదరదు కదా. ఉమ్, ఇప్పుడు మంగ్లీ మా దగ్గరకు వస్తే ఆ మధుసూదన్ నాయక్ అనేటోడు ఆడు నాకు తెలుసు. ఉమ్, డబ్బులు ఇచ్చిన వాళ్ళు తెలుసు, డబ్బులు తీసుకున్న వాళ్ళు తెలుసు. ఉమ్, ఇక్కడనే తాండాలలో పంచాయతీ అవుతుంది. ఓకే. నీ హైకోర్టుల గిట్ట అంత డిసిషన్ రాదు, కానీ తాండాలలో తాండాలో పంచాయతీ పంచాయతీ అయిపోతుంది. గిరిజనులు లంబాడాలు కూర్చొని పంచాయతీ చేస్తే అది 100% ఇది అవుతుంది. ఓకే. మంగ్లీ తీసుకుందంటే మంగ్లీకి ఇది చేస్తాం. ఉమ్, ఇంకా వేరే వాళ్ళు ఇది చేసిరంటే, ఆమె మీద ఇది చేసిరంటే, ఆమె ఎక్కడనో ఇద్దరు అడ్వకేట్లను పట్టుకొని ఆ అడ్వకేట్లు ఏం చెప్తారో పాపము సింగర్ కదా, బాగా ఆమెకు ఇది జనాలతోటి బాగా టచ్ చేస్తూ ఉండదు. ఉమ్, ఏదో పాటలు రకరకాలుగా వాళ్ళ సెలబ్రిటీస్ కదా. ఉమ్. నా కొడుకు పెళ్ళికి ఫ్రీలో పాడింది మంగ్లీ. నాకు మంగ్లీని తీసుకొచ్చింది నేను కదా. ఓకే. ఇప్పుడు అంటే ఇండస్ట్రీకి పరిచయం అంటే ఎప్పుడు? అప్పుడు ఆమె మీ కొడుకు పెళ్ళి ఎప్పుడైంది? ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ తోటి కొట్లాట అయినప్పుడే కదా. ఓకే. ఏది 2019 18 18 అనుకుంటా, 17 18లో అయింది. 17 అనుకుంటా, 17లో మ్యారేజ్ అయింది. అక్కడ నేను ఇది చేసిన తర్వాత V6కి కొంత మనకు కొంత ఇది ఉంది కదా. అంటే మీ కొడుకు పెళ్లిలో పాట పాడిన తర్వాత అక్కడ నుంచి V6కి వెళ్ళిపోయింది. V6కి అక్కడికి నుంచి కొంత ఇది వచ్చింది. అట్లా మంగళికి నాకు రోజు ఓ నెలలో ఒకసారి డాడీ అని చెప్తుంది. నాకు డాడీ అని పిలుస్తుంది. డాడీ అని పిలుస్తుంది. మొన్న నేను మా చెల్లెకు సంబంధం చూడు డాడీ, నేను గిట్ట పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. మంచిదిరా అని చెప్పిన. కానీ అన్ని శని ఉంటుంది చూడు, మంచి మీద శని పడితే చక్కగా పని చేయడు చూడు, అట్లా శని పడ్డది ఆమెకు. ఇప్పటికిట మా దగ్గరకు వస్తే తప్పకుండా ఎవరు తప్పు ఇంత క్లోజ్నెస్ ఉంది అంటున్నారు. అప్పుడప్పుడు ఫోన్ చేసి డాడీ అని మాట్లాడుతుంటారు. మరి మీరు ఎందుకు అడగలేరు? బిడ్డ నీ మీద ఇంత మరి ప్రచారం జరుగుతుంది, నిజంగా నువ్వు ఆ డబ్బులు తీసుకున్నావా లేదా, వాళ్ళకి నీకు సంబంధం ఉందా లేదా, మీరు ఎందుకు అడగలేదు? లేదు, నేను చూస్తున్నా. ఇప్పుడే నేను మంగళికి సపోర్ట్ చేసిన అనుకో, తర్వాత లేకుంటే వీళ్ళని సపోర్ట్ చేసిన అనుకో, ఓకే, ఇది కరెక్ట్ ఏందనేది ఇది వస్తుంది కదా. బాధితుల పక్షానైనా మీరు మాట్లాడాలి కదా. మంగళ తప్పు లేకపోవచ్చు, కానీ బాధితులు బంజారాలు ఎక్కువ ఉన్నారు. బాధితులు నా దగ్గరకు వస్తే తప్పకుండా మాట్లాడతా. ఇప్పుడు నీ కడుపులో నొప్పి ఉంది, నాకు కడుపులో ఈడ నొప్పి ఉంది సార్ అని డాక్టర్ దగ్గర పోతే ఆయన మందులు ఇస్తాడు. వాళ్ళందరికీ తెలుసు, రాముడు నాయక్ దగ్గర వస్తే సమస్య ఏదో విధంగా పరిష్కారం చేస్తాడు అనేది తెలుసు. వాళ్ళు ఎవరు రానప్పుడు మనం పడి పోయి మనమే మాట్లాడితే ఒక పెద్ద మనిషి, ఒక ఎమ్మెల్సీగా చేసిన కుల సంఘాలు కాకుండా ఒక హోదాలో ఉన్న మంచిది. ఇప్పుడు ప్రభుత్వంలో నేను ఉన్నాను, అట్లా తొందరపడవద్దనే ఉద్దేశంతో రోజు నేను చూస్తున్నా. ఎవరు తప్పు ఉన్నా తప్పకుండా వాళ్ళకి ఇచ్చేస్తాం. సపోజ్ మంగ్లీ డబ్బులు తీసుకుందాం అనుకో, మంగ్లీతోటి రిటర్న్ డబ్బులు ఇప్పిస్తాం. మంగ్లీకి ఇవ్వకుండా ఈ విధంగా చేసిరనుకో, తప్పకుండా వాళ్ళ మీద ఏం చేయాలనో, తర్వాత లీగల్గా ఏం చేయాలనో అనేది చేస్తాం. మీరు నమ్ముతున్నారా? ఎందుకంటే మంగ్లీతో మీకు పరిచయం ఉన్నది కాబట్టి, మంగ్లీ ఇట్లాంటి క్యారెక్టర్ అని మీరు నమ్ముతున్నారు? డబ్బులు తీసుకొని ఇట్లా ఫ్రాడ్ చేసే అమ్మాయి అని మీరు నమ్ముతున్నారు? అసలు నేను 50% అనుకుంటున్నా. ఓకే. వాళ్ళ అవసరాలకు ఏం జరిగిందో అది నాకు తెలియదు. వీళ్ళు ఇచ్చిన వాళ్ళు గిట్ట చెప్తారు, వాళ్ళ స్టేట్మెంట్ ఇన్నా అది కరెక్ట్గా అనిపిస్తుంది. ఓకే. ఇంత ఎక్కడికించి వచ్చింది అనేది మనం ఒకసారి పరిశీలన చేసి, మా టీం ఉంటుంది కదా, మా టీం ఉంటుంది. నేను ఏదన్నా పంచాయతీ చేస్తే నా టీంని పంపిస్తాను నేను. ఓకే. ఆ మార్కెట్లలో టీంని పంపించేసి మొత్తం గ్యాదరింగ్ చేస్తాను. సమాచారాన్ని గ్యాదరింగ్ చేసిన తర్వాత ఇది నీది కరెక్ట్, ఇది నీది తప్పు అని చెప్పే పరిస్థితిలో ఉంటుంది. ఒక బాధ్యత గల పదవి చేసి, ఒక ఎమ్మెల్సీ చేసి, ఒక మూమెంట్లో ఏది ఉద్యమ నాయకునిగా పనిచేసి, కేసీఆర్ అటువంటినే దించిన 2 సంవత్సరాలు పదవి త్యాగం చేసి నీకు 2023లో దించుతారా అన్న దించేసినాం. అట్లనే నేను మంగళికి గిట్ట చెప్తున్నా. ఇవాళ నిన్న మొన్న ఎవరో కుల సంఘాలు పోయి ఆమెకు సినిమాలలో ఇది ఇవ్వద్దని రకరకాలుగా చేస్తున్నారు. ఇవాళ చాలామంది డబ్బులు తీసుకొని భారతదేశంకి ఇది చేసి ఇవాళ నంబర్ 1లో ఆదాని వచ్చిండు. అంబానీ ఏమో 20 ఆ దాంట్లో పోయింది, 19లో వచ్చింది దేశంలో.
అమ్మాయి తీసుకుని రేవచ్చు, తప్పు అయిండవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.